హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం ఏదైనా ట్రెండ్ నడుస్తుందా అంటే ఒక సినీ పరిశ్రమకు చెందినటువంటి డైరెక్టర్స్ ఇంకో సినీ పరిశ్రమలో హీరోలతో సినిమాలు చేయడం కానివ్వండి, లేదంటే ఇటు టాలీవుడ్ హీరోస్ అటు కోలీవుడ్ డైరెక్టర్స్తో కానివ్వండి ఈ ట్రెండ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అట్లీతోటి రాకా మూవీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి తర్వాత లోకేష్ కనకరాజు అటు మలయాళ డైరెక్టర్ కూడా ఆయన లైనప్ చేసి పెట్టుకున్నారు. సేమ్ ఇటు తెలుగు దర్శకులు కూడా మేమేం తక్కువ కాదు అంటూ ఇటు వెంకీ అట్లూరిని మనం చూసుకున్నట్లయితే గతంలో ఆయన చేసినటువంటి ధనుష్తో చేసినటువంటి సార్ మూవీ కానివ్వండి, దుల్కర్ సల్మాన్తో చేసినటువంటి లక్కీ భాస్కర్ సినిమా కానివ్వండి, ఇవన్నీ కూడా ఎటువంటి సెన్సేషనల్ సృష్టించాయో మన అందరికీ తెలిసిందే. అయితే తమిళ హీరోలతో అటు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి చాలా బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి ఇప్పుడు తాను ఎవరైతే సార్ సినిమాలో ధనుష్ తోటి ప్రాజెక్ట్ చేసినటువంటి వెంకీ అట్లూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా తమిళ హీరోతో ఉంటుందని చెప్పి కన్ఫర్మ్ చేసేసారు. మరి ఆ తమిళ హీరో కూడా మళ్ళీ ధనుషే అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇటు సార్ సినిమాలో ఒక సాఫ్ట్ టీచర్గా చూపించినటువంటి ధనుష్ని చూపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ధనుష్తో చేయనున్నారో అందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపిస్తారంట. మరి ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నటువంటి మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానే కనిపించబోతున్నారు. మరి ఇప్పుడు ఇటు వెంకీ అట్లూరి కూడా ధనుష్ని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపిస్తారు అనే కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు వెంకీ అట్లూరి ఇటు ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే సూర్యతోటి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమా కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, ఆగస్టులో రిలీజ్ ఉంటుంది. సో మొత్తానికి దీని తర్వాత ధనుష్తో ఏమైనా స్టార్ట్ చేస్తారా లేదంటే కొంచెం గ్యాప్ తీసుకుంటారా? మొత్తానికి ధనుష్ని అయితే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపిస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఆయన డైరెక్ట్ చేసినటువంటి సార్ కానివ్వండి, లక్కీ భాస్కర్ కానివ్వండి, ఇవన్నీ ఎంతటి విజయాలు సృష్టించాయో మనందరికీ, సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా ఏ విధంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి ఆ తర్వాత ధనుష్ని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపించడం అంటే మరి ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, అసలు ధనుష్ని ఏ విధంగా చూపించబోతున్నారో, అసలు స్టోరీ ఎలా రాసుకున్నారో అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ అయితే సాగుతుంది. టాలీవుడ్ హీరోస్ కోలీవుడ్ స్టార్స్, కోలీవుడ్ డైరెక్టర్స్తో చేయడం, ఇటు టాలీవుడ్ డైరెక్టర్స్ కోలీవుడ్ హీరోస్తో మూవీస్ చేయడం ఒక ట్రెండ్ అయితే సాగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే వెంకీ అట్లూరి చేసినటువంటి కామెంట్స్ వైరల్గా మారాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.